హై వ్యూవర్స్, మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు సింహాచలంలో స్వామివారి నిజరూప దర్శనం కోసం క్యూ లైన్లో వేచిన భక్తుల మీద గోడ కోలి 8 మంది చనిపోయారు అంటున్నారు. వారి ఆత్మకు శాంతి చేయాలని కోరుకుంటూ ఉన్న రిమైనింగ్ భక్తులు కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు, దయచేసి దర్శనానికి వెళ్లే ముందు కానీ ఈ క్యూ లైన్లో ఉన్నప్పుడు కానీ కొంచెం చుట్టుపక్కల కొంచెం గమనించి జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం గోడలు కానీ సంథింగ్ దట్ కొంచెం ఏదో తేడాగా ఉన్నారనుకుంటే సిబ్బంది అలర్ట్ చేసి జాగ్రత్త పడండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కమింగ్ టు శ్రీతేజ్ విషయం. శ్రీతేజ్ డిసెంబర్ 4 మిడ్ నైట్ అందామా, డిసెంబర్ 3 నైట్ అందామా, సంజయ్ థియేటర్ దగ్గర వాళ్ళ అమ్మతో పాటు, వాళ్ళ నాన్నతో పాటు, వాళ్ళ చెల్లితో పాటు వెళ్ళాడు. మన అల్లు అర్జున్ వస్తున్నాడు, ఇంకేముంది జనాలు గుంపులు పోగయ్యారు. టికెట్లు ఉన్నోళ్ళు, టికెట్ లేని వాళ్ళు మొత్తం వచ్చారు. సరైన సెక్యూరిటీ లేదు, పోలీసులు ఉన్నారు, థియేటర్ సిబ్బంది ఉన్నారు, అందరూ ఉన్నా కానీ కంట్రోల్ చేయలేపారు. దాంతో తొక్కిసలాట. ఈ తొక్కిసలాట జరిగిన మూమెంట్లోనే కింద శ్రీతేజ్ ఉన్నాడు, బిడ్డను కాపాడని చెప్పేసి అతని మీద వాళ్ళ అమ్మ పడింది. పడతామంటే బిడ్డను కాపాడడానికి అడ్డు ఉంది. ఆ తొక్కిసలాటలో పాపం ఆమె అక్కడే చనిపోయింది. శ్రీతేజ్కి ఊపిరి ఆడతల్లా, ఆసుపత్రి పట్టుకెళ్ళారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఇక్కడ కాదని పెద్ద ఆసుపత్రి అన్నారు. అప్పుడు కిమ్స్ ఆసుపత్రి పట్టుకొచ్చారు. ఫస్ట్ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే శ్రీతేజ్ కూడా చనిపోయారు అన్నారు. ఆ తర్వాత వచ్చిన అప్డేట్ లేదు బ్రెయిన్ డెడ్ అన్నారు. ఆ తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటంటే బ్రెయిన్ డెడ్ కాదు, బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా అందక మనిషి స్పృహలో లేడు, కోమాలోకి వెళ్ళాడు అన్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి, అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత వచ్చేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు, బయట మళ్ళీ అర్జున్ దాన్ని కౌంటర్ ఏమి ఇచ్చాడు, చివరికి ఏమైంది మొత్తం మనకు తెలుసు. అయితే అల్లు అర్జున్ కానీ, పుష్ప మూవీ టీం కానీ, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ, ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళంతా చెప్పింది ఏంటిది, ఆ పిల్లోడికి మెరుగైన వైద్యం కోసం మా వంతు ఎఫర్ట్స్ మేము పెడతాం అంటూ అందరూ అన్నారు. బట్ ఆ పిల్లోడికి మెరుగైన వైద్యం అన్నప్పుడు కిమ్స్లో అందించారా? ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు, పిల్లోడు కోలుకున్నాడా? లేదు. మెరుగైన వైద్యం అందించారంటే అందించే ఉంటారు, నో డౌట్. ఆ పిల్లోడు నాన్న చెప్తా ఉన్నాడు, పుష్ప మూవీ టీం కానీ, మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ, హాస్పిటల్ యాజమాన్యం కానీ చాలా కోఆపరేట్ చేశారు. అసలు ఇప్పటికీ బిల్లు ఎంత అయింది ఏంటి నన్ను అడిగింది లేదు. సీరియస్లీ నేను క్రాస్ చెక్ చేశా, ఇదిగో బిల్ ఎంత కట్టండి అని చెప్పేసి వాళ్ళు అనలేదంట. మేబీ వాళ్ళకి పుష్ప మూవీ టీమా, అల్లు అర్జున్ టీం వాళ్ళని డబ్బు ఇస్తామని చెప్పారా, లేదా గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఒకటి ఉంటుంది, ఎల్ఓసి అంటారు, అది ఇస్తారన్నమాట. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎల్ఓసి ఇస్తారు. దాని ప్రకారం మరి అందులో 20 లక్షలు మెన్షన్ చేస్తారా, 50 లక్షలు మెన్షన్ చేస్తారా, కోర్టు మెన్షన్ చేస్తారా నాకు తెలియదు. ఒకవేళ లెటర్ ఆఫ్ క్రెడిట్ కనుక సీఎం ఆఫీస్ నుంచి కనుక వచ్చినట్టయితే దాన్ని వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయాలి. ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్లో అమౌంట్ ఎంతైతే మెన్షన్ చేశారో ఆ అమౌంట్ లోపు కనుక అయితే అడగరు. అమౌంట్ దాటి కనుక అయిందనుకోండి అప్పుడు వీళ్ళని అడుగుతారు. ఏం అడగలేదు అన్నాడు. సో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది వచ్చి ఉండాలి. లేదు ఎంతైతే అంత అయింది, ఆ పిల్లడి తండ్రికి ఏం చెప్పొద్దు బాబు, మాకు చెప్పండి అని చెప్పేసి ఆ బన్నీ వాసో లేదా అల్లు అర్జున్ టీమో లేదన్నప్పుడు పుష్ప మూవీ టీమ్ అని చెప్పుండాలి. సో ఇప్పుడు ఈ పిల్లడు నాన్న చెప్తుంది ఏంటంటే, శ్రీతేజ్ వాళ్ళ నాన్న నా బిడ్డకు సంబంధించి ద బెస్ట్ ట్రీట్మెంట్ చేశారు, ఏ రోజు కూడా ఇదిగో బిల్ అని చెప్పేసి మమ్మల్ని అడిగింది లేదు. ఇప్పుడు కూడా డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలి, అక్కడ రోబోటిక్ ఫిజియోథెరపీ చేస్తారు, ఎందుకంటే నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడింది కాబట్టి. ఇప్పుడు మా బాబు అయితే 15 రోజులుగా కళ్ళు తెరిచే ఉన్నాడు, పైపులన్నీ తీసేసి ఉన్నారు. అంటే ఎలా చెప్పాలి, వెంటిలేటర్ ఏమీ లేదు, బ్రీతింగ్ తనే నార్మల్గా తీసుకుంటున్నాడు. అండ్ ఆహారం కూడా నోటి ద్వారా పైపుల ద్వారా తీసుకుంటున్నాడు. ఇంతకుముందు ముక్కు కదా, ఇప్పుడు అలాగే నోటి ద్వారానే పైపులు. కళ్ళు తెరుస్తున్నాడు, చూస్తున్నాడు, బట్ గుర్తుపట్టలేకపోతున్నాడు. అంటే ఇంకా ఆసుపత్రిలో ఉంచితే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆసుపత్రిలో వద్దండి, రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకురాడు, అక్కడ రోబోటిక్ ఫిజియోథెరపీ చేస్తారు కదా, ఆ ఫిజియోథెరపీ చేసే మూమెంట్లో పిల్లోడు నార్మల్ మోడ్కి వచ్చే అవకాశం ఉంది అన్నారు. ఎన్ని రోజులు ఇది ఇక్కడ నాకు మెయిన్ ఇక్కడే అనమాట ఆగుతుంది, నా బ్రెయిన్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఎన్ని రోజులు రిహాబిలిటేషన్ సెంటర్లో ఈ రోబోటిక్ ఫిజియోథెరపీ 15 రోజుల పాటు చేస్తారంట. 15 రోజుల తర్వాత పిల్లోడిని ఇంటికి పంపిస్తారంట. అంటే ఆ పిల్లోడు కోలుకోవటమా, లేదా ఇంటి దగ్గర వచ్చేసి బెడ్ రెస్టా, ఏంటి అసలు? అల్లు అర్జున్ టీం కానీ ఆ బన్నీ వాసన పదే చెప్పింది ఏంటి, ఆసుపత్రిలో పిల్లోడు అతనికి మెరుగైన వైద్యం కోసం మేము అమెరికా విదేశం తీసుకెళ్తాం, మాకు పర్మిషన్ ఇవ్వడం అన్నట్టుగా అన్నారు. తర్వాత ఇక్కడ డాక్టర్లు కనుక చెప్తే మేము విదేశం తీసుకెళ్తామని అన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ నిన్నే స్ట్రైట్గా అడుగుతున్నా, ఇప్పుడు ఆ పిల్లోడు రేపు రిహాబిలిటేషన్ సెంటర్లో ఈ రోబోటిక్ ఫిజియోథెరపీ అయిన తర్వాత పిల్లోడు నార్మల్గా ఇంటికి వెళ్తే చాలా సంతోషం. అలా కాని పక్షంలో ఆ పిల్లోడు బెడ్కి కనుక పరిమితమైనట్టయితే అతన్ని విదేశం తీసుకెళ్ళి నువ్వు ఆ పిల్లోడు నయమేలాగా చేస్తావా, లేదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుందా?
లేదు ఆల్రెడీ ఆ పిల్లోడ తండ్రికి అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, సుకుమార్ 50 లక్షలు, పుష్ప మూవీ టీం 50 లక్షలు, 2 కోట్లు ఉన్నాయి కాబట్టి పోనీ ఆ డబ్బులో వచ్చేసి చేయించుకోవచ్చు అని చెప్పేసి మీరు అంటారా? లేదన్నా పిల్లడ తండ్రి డెసిషన్ తీసుకుంటాడా? ఏంటి ఇక్కడ సమాధానం చెప్పేది ఎవరు? ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, ట్రీట్మెంట్ చేశారు, హాస్పిటల్ పంపించేశారు, ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చింది వెళ్ళయ్యా అని రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుతారు, రోబోటిక్ ఫిజియోథెరపీ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇంప్రూవ్మెంట్ లేదనో లేదంటే ఇది సరిపోయిద్దనో పంపించేస్తారు. దెన్ ఆ పిల్లోడు నార్మల్ అవ్వాలంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ పిల్లోడికి సంబంధించిన రిమైనింగ్ అంతా కూడా మంచి చెడు ఎవరు చూసుకోవాలి? దీనికి బాధ్యత ఎవరిది? కింద కామెంట్లో తెలియచేయండి. వీడియోని క్లోజ్ చేస్తున్నా. మనస్ఫూర్తిగా ఆ పిల్లోడు కోలుకోవాలి, రికవర్ అవ్వాలి. ఎంతగా అంటే ఆ పిల్లోడు చెల్లిపాపం అడుగుతుందంట, అమ్మ ఎక్కడ నాన్న, అమ్మ ఎక్కడ అంటే అమ్మ ఊరెళ్ళిందమ్మా, వచ్చిద్దాం చెప్తానట. కనీసం ఆ పిల్లకి ఈ అన్నన్న ఉండేలాగా, ఈ అన్నకి ఆ చెల్లి చక్కగా అన్న చెల్లెలు తోడుగా స్కూల్కి వెళ్ళే విధంగా రేపు స్కూల్ ఓపెన్ అయ్యే లోపు ఇతను రికవర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా, దేవుని వేడుకుంటూ ఉన్నా.